లేకపోతే వాళ్ళు పచ్చ మీడియాతో కుమ్మక్కయ్యారు లేకపోతే పచ్చ పార్టీతో కుమ్మక్కయ్యారని నిందలేయటం దయచేసి ఆపండి. మిమ్మల్ని ఎవరు విమర్శించుకుని మిమ్మల్ని ఎవరు విమర్శించినా వాళ్ళందరినీ టీడీపీ ఖాతాలో కట్టడం మీకు అలవాటు అయిపోయింది. రెండో పాయింట్ సత్యం గారు మీరు కంటిన్యూ చేయండి. సత్యం గారు ప్రతి పార్టీ చెప్పుకుంటారు క్లీన్ స్వీప్ చేస్తారంటే స్వీప్ అట్లా అట్టుకుని వెళ్ళి స్వీప్ చేయడం అంటే మీరు అంటే 170 అంటున్నారు స్వీప్ చేస్తా ఉన్నారు. మీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా ఇల్లు దొక్కడం కోసమే అంటున్నారు. ఇంకా నీళ్ళు గెలవటానికి అనుకుంటున్నారు. మీరైతే ఒకటైనా పక్క వాళ్ళు అయితే చీపురు గట్లు ఇచ్చి చూడటమా? ఏం బాస్ సార్ ఇది? అంటే 151 ఏం బాస్ సార్ ఇది? మీ అహంకారం. మీరు చీపురు గట్లు ఇచ్చి చూడటానికి 150 అంటున్నారు. ఈ భాష మార్చుకోవాలన్నా ఈ భాష కూడా మార్చుకోవాలి. మీ భాషను బట్టి ఎదుటి భాష ఉంటది. మీ భాషను బట్టి నేను అంటే బలంగా ఉన్న 151 ఇంకొక 23 సీట్లు 24 సీట్లు సాధిస్తామంటే అది పూర్తి అవుద్ది. అసలు 23లో కూడా 21 పరిస్థితి లేనప్పుడు 170 చాలా పవిత్రంగా కనబడుతుంది కదా. ఇదే వద్దనేది అధిక విశ్లేషణ వద్దంట. సహజంగా ఉండాలి విశ్లేషణ. ఈ అహంకారం మంచిది కాదంటున్నా. మీరు అహంకారం మంచిది కాదు. ఎదటోడిని చెప్పనివ్వండి. మీరు చెప్పినప్పుడు ఎవరన్నా మాట్లాడారా సార్? సత్యం గారు దయచేసి మీరు స్ట్రైట్ పాయింట్ కి వచ్చేసండి. ఎవరు త్యాగాలకు సిద్ధంగా ఉన్నారు, ఎవరు త్యాగాలు చేసే పరిస్థితి ఉంది సార్? నారాయణమూర్తి గారు మూడో పాయింట్ ఏంటంటే వీళ్ళు ఎవరికి కూడా పోటీ చేసే దమ్ము లేదు. పక్కోడు పోటీ చేయించి చంద్రబాబు నాయుడిని గెలిపించడానికి లేదా అని ఏదో జనసేన అధికార ప్రతినిధులు అన్నారు. ఆ కర్మ నేను ఖచ్చితంగా ఒప్పుకుంటా. ఆ కర్మ ఎందుకు వచ్చిందంటే 70 సంవత్సరాలుగా పరిపాలిస్తున్న రెడ్డి సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గంలో చంద్రబాబు నాయుడు గారు ఒక్కలే. కమ్మలు 83 నుంచి చంద్రబాబు నాయుడు ఉన్నాడు. మీ ఇద్దరు చేసి దానికి బానిసలుగా చేసి పాలికాపుల కింద చేసి 4 కోట్లు కూడా ఖర్చు పెట్టే స్థాయి లేక ఇలాగ ఏడుస్తున్నాం సార్. లేకపోతే మీ పాలకలు మొయ్యాల్సిన పరిస్థితి ఈ దానికి వస్తుంది. మీ దౌర్భాగ్యం, మీ పాలన దౌర్భాగ్యం సార్. అనగారిని వర్గాలు ఏడుస్తున్నా నేనంటా వీళ్ళు గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోండి. మూడోది, ఎవరు త్యాగాలు చేయాలి? అసలు పాయింట్ కదా త్యాగాలన్నది. బీజేపీకి ఏమో సార్ ఇంటికి బట్టి కొండలాగుతుంది. వచ్చే కొండ వస్తారు లేకపోతే 5 సీట్లు వస్తాయి. వాళ్ళకి వచ్చేది లేదు, పోయేది లేదు. ఇక్కడ పోయేది జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ. ఇంకా అసలు విషయానికి వస్తాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు అన్నారు. రాష్ట్ర రాజకీయాల్ని ప్రభావితం చేసిన ఏది కుమ్ములు తిరిగిన నాయకులు ఉన్న జిల్లా ఇది. రాష్ట్ర రాజకీయాలు నాశనం అయిపోవడానికి కారణం అనేక సార్లు చెప్తాను నేను. ఆ జిల్లాలో ఒక సెంటిమెంట్ కు లోనైన ప్రజలు, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజలు ఏంటంటే కమ్మ వ్యతిరేకత ఉంది. రెడ్ల మీద ప్రేమిస్తారు, రెడ్లు ప్రేమిస్తారు, రెడ్డి ప్రభుత్వాలు ప్రేమిస్తారు, కమ్మ ప్రభుత్వాలు వ్యతిరేకిస్తారు. కృష్ణా, గుంటూరు ఇంకో 2 జిల్లాలు ఏంటంటే కమ్మ వ్యతిరేకత ఉంది కానీ రెడ్లు ప్రేమించరు. ఈ 4 జిల్లాల్లో ప్రచారం చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారి మీడియా ఏబీ అని నీళ్ళు కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదు. ఇప్పటికీ పొత్తులు వ్యతిరేకిస్తున్నారు అనగారిన వర్గాలు. అది గుర్తించుకోవాలి. వైసీపీని ఓడించడం సామాన్యమైన విషయం కాదు. వైసీపీ అంత బలహీనంగా లేదు. మీరు గుర్తించుకోకుండా పవన్ కళ్యాణ్ లేకపోతే కూడా గెలిచేస్తామనే అహంకారంతో లేదా అతి విశ్వాసంతో వెళ్తే ఓడి కూర్చుంటారు. మీరు 10 సీట్లు 40 సీట్లు త్యాగం చేయకపోతే మొత్తం మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు వైసీపీ అధికారులకు వస్తారు. అందరూ ఇంట్లో కూర్చోవాలి. టీడీపీ వాళ్ళు కూర్చోవాలి, జనసేన, బీజేపీ వాళ్ళకి ఏం పోస్తారు. ఇంకా వేరే స్టేట్లో నాకు ఏం అవసరం లేదు. ఏపీ అవసరం వచ్చింది ఎలా చేయరు కానీ లేకపోతే గెలవలేరు. మళ్ళీ అది ఉంటుంది. సో ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు ఒక 10 సీట్లు పోతే త్యాగాలు చెయ్యండి. అలాగే జనసేన వాళ్ళు చేయాలి, బీజేపీ వాళ్ళు చేయాలి. మాకు 30 సీట్లు కావాలని బీజేపీ అని 100 సీట్లు కావాలనుకుండా ఏది నేను 150 పోటీ చేయాలి, మా తెలుగుదేశంలో పోటీ చేయాలి, పవన్ కళ్యాణ్ ఒక పక్కన మొయ్యాలి, మమ్మల్ని జనసేన బీజేపీని ఇంకొక మొయ్యాలంటే మీరు ఇంట్లోనే కూర్చుంటారు. ఈ లోకేష్ బాబు లేదా ఏపీ అన్నో అక్షర సత్యం వీళ్ళందరూ కూడా మళ్ళీ టీవీలో చెప్పడానికి కూడా అవకాశం ఉండదు. మళ్ళీ చెప్తున్నా, ఈ అవకాశాన్ని కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఉపయోగించుకోకపోతే ఈ టీవీలోకి వచ్చి మాట్లాడే అవకాశం కూడా ఉండకపోవచ్చు. అందులోకి రెచ్చగొట్టకండి. మీ పచ్చ మీడియా అందరూ కోపడకండి. తెలుగుదేశానికి పచ్చ మీడియా చెప్పండి. రెచ్చగొట్టి అక్కడ పేరునాని గారు ఎలా మాట్లాడుతున్నారు చూసారా? అతను మోసేది పల్లకి, అతను పోసే పల్లకిని అందరూ మోస్తున్నారని అంటగడతాడు అనమాట. నిజంగా పేరునానికి కానీ లేదా ఈ కురసాల కన్నబాబు కానీ లేదా అంబటి రాంబాబు కానీ నువ్వు పల్లకిని మోయకుండా బయటికి రా. పవన్ కళ్యాణ్ నేను తీసుకొస్తాను బయటికి. నిజంగా వైసీపీకి ఏదో నారాయణమూర్తి గారు అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ సాధించాల్సిన తాపత్రయం లేదని. నిజంగా కాపుల మీద, దళితుల మీద, బీసీల మీద అంత అభిమానం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక దళితుని బీసీ సీఎం చేయమను, ఒక కాపుని సీఎం చేయమను, లేదా ఒక బీసీని సీఎం చేయను. మీ రెడ్డి మాత్రం సీఎం ఉండాలి, అక్కడ చంద్రబాబు నాయుడు సీఎం ఉండకూడదని చెప్తారు. ఉండి మీరు మారండి సార్. మీ జగన్మోహన్ రెడ్డి మార్చండి. ఒక కాపుని సీఎం చేయండి, లేదా దళితుని చేయండి, మేము ఒప్పుకుంటాం.
మీ అందరూ వస్తాను నేను మీ వెనకాల తిరుగుతాను నేను మా వర్గాలన్నీ తిరిగితే ఎందుకు మీరు చేస్తారు సార్? మాత్రం జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, 5 వర్గాలు జగన్మోహన్ రెడ్డి, డిప్యూటీ సీఎం రాజశేఖర్ చేస్తాం. రెడ్డి 5 వర్గాలు రాజశేఖర్ రెడ్డి బీసీ, మనవరాలు, ఎస్సీ, అలాగే ఎస్టీ, చంద్రబాబు నాయుడు, లోకేష్ మైనార్టీ, బాబు, 5 వర్గాలు మీరు ఇద్దరు కాపు, ఒకరు ప్రొజెక్ట్ 5 వర్గాలు చేసుకుంటూ డిప్యూటీ ఒకరు సీఎం చేశారు. పవన్ కళ్యాణ్ అమ్ముడుపోడు మీరు ఇద్దరు ఇవాళ- పోయేంత దమ్ము ఉందా మీ ఇద్దరికి? ఎంత ఆస్తులు సార్ మీ ఇద్దరేనే? ముందు మీకు శర్మిల చేసిన విమర్శలు సమాధానం చెప్పండి. శర్మిల విమర్శలు చేస్తే అమ్ముడు పోయేది సత్యం గారు, మానేయాలి. సత్యం గారు, అది ఎవరు మాట్లాడుతున్నారో తెలుసు కదా జనాలకి. ఎవరు అది త్యాగాలు ఎవరు చేయాల్సిన మాట్లాడుతున్నారో తెలుసు కదా. పరిస్థితి ఉంది? ఎవరు త్యాగాలు చేయాలి? సార్ త్యాగాలు అందరూ చేయాలి సార్. సత్యం గారు, ఎవరు త్యాగాలు చేయాల్సిన పరిస్థితి ఉంది? బీజేపీ వాళ్ళు చేయాలి, తెలుగుదేశం ఎక్కువ చెయ్యాలి. తెలుగుదేశం ఎక్కువ చెయ్యాలి. తెలుగుదేశం Okay. ఎలా ఉంటా 100 స్థానాల వరకు నిలబడి ఇలాగా ఉండి Okay. ఈ స్థానాలు బీజేపీకి జనసేనకి ఇచ్చేలాగా ఉంటే అధికారం అనుభవిస్తారు. రాష్ట్రానికి ఎంతో మంచి జరుగుతుంది. ఆ పార్టీలు నమ్మకం తెలుగుదేశం Right, జనసేన right, right. ప్రజలకి వర్గాలు సమయం లేదు సత్యం గారు. రైట్.